హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. కొన్ని వందల ఏళ్ల క్రితం ప్రేమ కోసం ప్రాణాలు వదిలిన ఇటలీ మత గురువు సెయింట్ వ్యాలంటైన్ పేరు మీద ప్రపంచవ్యాప్తంగా వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం తెలిసిందే. ఫిబ్రవరి 14న వచ్చే వ్యాలంటైన్స్ డేని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, ప్రేమికులు ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజున తమ ప్రేమను వ్యక్తపరచుకోవడానికి అనువైన దినంగా సెలబ్రేట్ చేసుకుంటారు. గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం ఎక్కువైంది. పల్లెటూళ్ళలో కూడా ప్రేమికుల రోజు వేడుకలు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. నగరాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పార్కులు, సినిమా హాళ్లు, పర్యాటక స్థలాలన్నీ కూడా ప్రేమికులతో కలకల్లాడిపోతుంటాయి. ఫిబ్రవరి 14 వచ్చే ప్రేమికుల దినోత్సవం కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న లవర్స్ అందరూ కూడా ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ప్రేమికులకు స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇస్తున్నారు. వ్యాలంటైన్స్ డే పేరు చెప్పి ఓవర్గా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యువతీ యువకులు హెచ్చరిస్తున్నారు పోలీసులు. పార్కుల్లో శృతి మించి తిరగడం, అసభ్యకరమైన చేష్టలు చేయడం, పక్కనున్న వారికి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం చేస్తే శిక్ష తప్పదని పోలీసులు ఇప్పటి నుంచే వార్నింగ్ ఇస్తున్నారు. వ్యాలంటైన్స్ డే మరికొన్ని రోజుల్లో ఉందనగా ఇప్పుడే పార్కుల్లో లవర్స్ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారని, వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామని అంటున్నారు. ఇది ఒక్క తమిళనాడుకే పరిమితం కాదు. హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో సైతం ప్రేమికులకు ఆ రోజు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని ధార్మిక సంస్థలు వ్యాలంటైన్స్ డే రోజున పబ్లిక్ గా లవర్స్ కనిపిస్తే పెళ్లి చేసేందుకు కాచుకుని ఉంటాయన్న సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో ప్రేమికులపై దాడులు కూడా జరిగాయి. సో ఈ ఫిబ్రవరి 14కి లవర్స్ అందరూ కాస్త జాగ్రత్త వహించండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం, అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.